ముస్టాచ్ 3 ఇన్ 1 బాడీ వాష్. ఒక్క ప్రోడక్ట్‌ని మనం 3 విధాలుగా యూజ్ చేయొచ్చు. బాడీ వాష్ లాగా, ఫేస్ వాష్ లాగా, అలాగే షాంపూ లాగా. బ్రో ఇది కూడా మన బడ్జెట్‌లో రూ. 200లో మనకు 3 ఇన్ 1 ప్రోడక్ట్ అవైలబుల్‌గా ఉంది ముస్టాచ్ బ్రాండ్ నుంచి. సో వీడియోలో మనం ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు, ఇందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్‌ని ఎవరు యూజ్ చేయకూడదు అనేది మాట్లాడుకుందాం. సెన్సిటివ్ స్కిన్ ఉన్నా గానీ, డ్రై స్కిన్ ఉన్నా గానీ మీరు యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఇందులో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ అలాగే ఇందులో ఎస్ఎల్ఎస్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముస్టాచ్ ఓషన్ గ్లో ఫేస్ వాష్‌లో కూడా ఎస్ఎల్ఎస్ ఉంది. సో ఇందులో కూడా ఎస్ఎల్ఎస్ ఉండే ఛాన్స్ ఉంది. సో సిమిలర్ ఇంగ్రీడియెంట్స్ అవన్నీ సిమిలర్‌గా ఉన్నాయి. అందుకని చెప్తున్నా ఛాన్స్ ఉంది అని. నేను పక్కాగా చెప్తలేను. సో ఎస్ఎల్ఎస్ ఉండే ఛాన్స్ ఉంది. సాలిసిలిక్ యాసిడ్ ఇవి మీకు అసలు సూట్ కావు. మీ స్కిన్‌కి అస్సలు సూట్ కావు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే. సో ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఇది డీప్ క్లీన్జర్. డ్రై స్కిన్ వాళ్ళకి డీప్ క్లీన్జింగ్ అనేది అంత పెద్దగా సూట్ అవ్వదు. సో ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీ ఓన్ రిస్క్ మీద మీరు యూజ్ చేయొచ్చు. మీకు సూట్ అయినట్టయితే ఓకే, లేదంటే లేదు. సో ఇప్పుడు ఎవరు యూజ్ చేయాలి అనేది మాట్లాడుకున్నట్టయితే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు, నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ ప్రోడక్ట్‌ని అసలు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్‌ని ఎలా వాడాలనే కదా బ్రో నీ డౌట్. ఏం లేదు బ్రో, సింపుల్ కాంప్లికేటెడ్ ఏం కాదు. 3 ఇన్ 1 ప్రోడక్ట్ కదా. షాంపూని ఎలా యూజ్ చేస్తావో అలాగే ఈ ప్రోడక్ట్‌ని హెయిర్ కోసం యూజ్ చేయాలి. ఫేస్ కోసం ఫేస్ వాష్‌ని ఎలా అయితే యూజ్ చేస్తావో అలాగే ఈ ప్రోడక్ట్‌ని ఫేస్ వాష్ కోసం యూజ్ చేయాలి. అంటే ఫేస్ కోసం యూజ్ చేయాలి ఫేస్ వాష్ లాగా. బాడీ కోసం నువ్వు సోప్‌ని ఎలా అయితే యూజ్ చేస్తావో సేమ్ అలాగే ఈ ప్రోడక్ట్‌ని బాడీ వాష్ లాగా నువ్వు యూజ్ చేయొచ్చు. సింపుల్, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 4 కీ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్, సెకండ్ అలోవెరా, తర్వాత వైటమిన్ ఇ, మెంథాల్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఫేస్ వాష్ లాగా ఎలా వర్క్ చేస్తుంది, షాంపూ లాగా ఎలా వర్క్ చేస్తుంది, బాడీ వాష్ లాగా ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫేస్ గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఇది మన పింపుల్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఫేస్‌ని డీప్‌గా క్లీన్ చేస్తుంది. సో సిమిలర్‌గా స్కాల్ప్‌ని కూడా డీప్‌గా క్లీన్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేసేస్తుంది. సేమ్ స్కాల్ప్‌లో ఉన్న ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేస్తుంది. డర్ట్ ఇంప్యూరిటీస్‌ని తీసేస్తుంది. స్కాల్ప్‌లో ఉన్న డర్ట్ ఇంప్యూరిటీస్‌ని కూడా ఇది తీసేస్తుంది. స్కాల్ప్‌లో ఏంటంటే మనకు డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనకు పింపుల్స్ ప్రివెంట్ చేస్తుంది. ఇందులో ఉన్న అలోవెరా, వైటమిన్ ఇ హైడ్రేషన్ కోసం వర్క్ చేస్తాయి. సో మన స్కిన్ మీద కూడా హైడ్రేషన్ కోసం వర్క్ చేస్తాయి. అలాగే స్కాల్ప్ మీద కూడా హైడ్రేషన్ కోసం వర్క్ చేస్తాయి. స్కాల్ప్ హెల్త్‌ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. మెంథాల్ అనేది ఉంది కదా. ఆ మెంథాల్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకు రిఫ్రెష్‌మెంట్ ఫీల్, ఒక చల్లగా అనిపిస్తుంది కదా. ఆ ఫీల్ రావడానికి కారణం ఈ మెంథాల్ అన్నట్టు. సిమిలర్‌గా మనం షాంపూ యూజ్ చేసిన తర్వాత అంటే షాంపూ లాగా యూజ్ చేసిన తర్వాత మొత్తం తల మొత్తం మనకి చల్లగా అనిపిస్తుంది. రిఫ్రెష్‌మెంట్ ఫీల్ అనేది ఉంటుంది దీనివల్లనే. సో ఇప్పుడు ఇది బాడీ వాష్ లాగా ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి బాడీ మీద కూడా పింపుల్స్ ఉంటాయి బ్రో. మన షోల్డర్స్ మీద, చెస్ట్ మీద, బ్యాక్ సైడ్ మనకు పింపుల్స్ ఉంటాయి. సో ఆ పింపుల్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే డీప్‌గా క్లీన్ చేస్తుంది. మన స్కిన్ అనేది, మన బాడీ అనేది డ్రై కాకుండా ఇందులో వైటమిన్ ఇ, అలోవెరా ఉంది కదా, అవి ప్రివెంట్ చేస్తాయి అన్నట్టు. డ్రైనెస్‌ని ప్రివెంట్ చేస్తాయి. కొంచెం హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో మెంథాల్ గురించి మీకు తెలిసిందే. రిఫ్రెష్‌మెంట్ ఫీల్ కోసం మెంథాల్ అనేది ఉంది. అలాగే ఇందులో ఫ్రేగ్రెన్స్ కూడా యాడ్ చేశారంట. అంటే మనం బాడీ వాష్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం స్మెల్ కూడా బాగొస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే రూ. 200 బ్రో. రూ. 200లో ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే షాంపూ అట్‌లీస్ట్ రూ. 100 ఉంటుంది. నేను నా గురించి చెప్తున్నా. నేను యూజ్ చేసే షాంపూ రూ. 200 ఉంటుంది. ఫేస్ వాష్ రూ. 100 ఒకటి ఉంటుంది. రూ. 30 ఒకటి ఉంటుంది. అలాగే సోపు. సో ఇవన్నీ మనం కొనే బదులు ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే చాలా బెనిఫిషియల్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. కొంచెం రీచ్ పెంచండి. మన వీడియో రీచ్‌ని పెంచండి. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్ట్.